నా పేరు అరుణ్ కుమార్. విద్యార్థి నాయకునిగా మన అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తుంటాం. ఈరోజు ప్రజాపాలన పేరుతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ పద్మారెడ్డి, అదేవిధంగా అక్కడున్న సిఐ సురేష్ బాబు, ఎస్ఐ సురేష్ బాబు వీళ్ళందరూ కలిసి అంటే ఆ బాధితుడిని అందులో ఇరికిచ్చి నెల రోజులు చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేసి ఆయన రేపో మాపో దస్తడానంగా అన్ని హాస్పిటల్లో తిప్పి గాంధీలో చంపేసారు. ఎవరు చంపేసారు? ఈ రక్షక భటులే చంపేసారు. రక్షక భటులు చంపేసి ఏదో వాళ్ళకి రాజకీయ గొడవలు ఉన్నాయి, మాజీ ఎమ్మెల్యేతో గొడవలు ఉండడం వలన ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో కేవలం ₹1,00,000 విషయంలో వేరేవాడెవడో ఫ్రాడ్ చేస్తే కార్ల రాజేష్ను చంపేసారు. వీళ్ళు చంపిన తర్వాత ఆ అబ్బాయిని చంపిన తర్వాత వీళ్ళు విద్యార్థి నాయకులుగా కొంత గొప్ప ఇంట్లో పిల్లాడు ప్రేము అనే అబ్బాయి విద్యార్థి నాయకుగా ఉండు వాళ్ళ బాధితుల పక్షాన నిలబడి ఎంతకైతే అంత ఇదని చూసుకొని అదేవిధంగా అందరినీ పోగు చేసి వివిధ సంఘాలను పోగు చేసి ఈ ప్రభుత్వం మీద కొట్లాడితే వీళ్ళు ఆ ప్రభుత్వం మీద కొట్లాడిన వాళ్ళు, న్యాయం కొరకు కొట్లాడిన వాళ్ళ మీదనే కేసులు పెట్టడం ఇది సరైనది కాదు. ఉత్తమ్ పద్మ కావచ్చు, ఉత్తమ్ కుమార్ కావచ్చు, ఈ రెడ్డిల పాలన ఈ రకంగా పోతే మాత్రం రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని బొంద పెడతామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఆ కేసు ఆయన చనిపోయింది 16 తారీఖు అయితే వీళ్ళను ఆ బాడీ తీసుకొచ్చాడు ధర్నా చేసిన క్రమంలో 20 తారీఖు రోజే వీళ్ళ మీద కేసులు చేశారు. అంటే ఈరోజు డేట్ చూస్తే 26 మన ఈరోజు డేట్ చూసుకుంటే జూన్ నడుస్తుంది. ఇట్లా ఈ రకంగా దొంగ కేసులు పెట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మీద మీ చలాన మీ పెత్తానం జిల్లా వేస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని బొంద పెడతాం. రేపు భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లు కావచ్చు, రేపు ఏ రకమైతే ఆ రకంగా మేము అందరం ఎస్సీ ఎస్టీ బీసీలం అందరం ఒకటై మా యొక్క రేపు మా భావజాలం ఏదైతుందో ఖచ్చితంగా బహుజన రాజ్యం కోసం కొట్లాడి మీరు రెడ్డిల రాజ్యం కావచ్చు, వెలమ రాజ్యం కావచ్చు, మేము గెలిపిస్తే మీరు గెలుస్తురా కొడుకులారా, మేము గెలిపిస్తే మీరు గెలిచి మీరు మా మీద ఏ రకంగా పెత్తానం జిల్లా వేస్తారు? ప్రజాపాలన పేరు మీద మీరు దొంగల పాలన చేస్తుర్రు. రక్షక భటులే వీళ్ళు రక్షక భటులు అవుతుర్రు. ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా. ఖచ్చితంగా ప్రేమ కావచ్చు, అదేవిధంగా అక్కడ జరిగిన 13 మంది ఉద్యమకారుల మీద జరిగిన కేసుల విషయంలో ఖచ్చితంగా విద్యార్థి నాయకులుగా అదేవిధంగా బహుజన సంఘాలుగా మేమందరం ఒకటైతాం. భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఈ బట్టి విక్రమ కావచ్చు, ఆ దామోదర రాజనరసింహ కావచ్చు, మిమ్మల్ని అందరినీ గద్దె దింపే పనిలో మేము ఉంటాం. ఖచ్చితంగా మా యొక్క విద్యార్థి నాయకులకు మేము అండగా ఉంటామని తెలియజేస్తూ జై భీమ్.